ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే జేఎన్టీఆర్ 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 ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను. ఏ హీరో అన్నా మాకు ఒకటే. మా ఎన్టీఆర్ నేర్పిందే మేము ఎప్పుడో ఫాలో అవుతాం ఎన్టీఆర్ అభిమానిగా. దేవరా మీరు అందరూ చూసినట్టయితే వేరే ప్రపంచంలో ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఈ దేవరా రాగానే బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది అన్న. మీరు ముక్కలు ఏరుకోవడమే, ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దలైపోయిన తర్వాత ఒక్కొక్కటి ముక్కలు ఏరుకోవడమే. అది అన్న రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులు క్రియేట్ చేయాలన్నా ఎన్టీఆర్ చాలన్నా. ఎన్ని రికార్డులు ఉన్నాయో మీ అందరికీ తెలియదా? మేము ఎప్పుడో చెప్తాం అన్న. లుక్ అయితే వేరే లెవెల్ ఉంది, అలా కిరాక్ ఉంది, గుద్ద బాల ఉంది ఆ లుక్. మామూలుగా టీజర్ కోసం అయితే మేము ఎప్పుడు వెయిటింగ్. కళ్యాణ్ రామ్ గారు మన ఆడియోలో అందులో చెప్పిన దానికి, ఆయన చెప్పిన క్షణం నుంచి ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ చేస్తున్నాం మేమంతా. అది రావాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా పండగే. సంక్రాంతి సంక్రాంతి వచ్చేటప్పుడు కాదన్న, టీజర్ వచ్చిన తర్వాత అన్న అసలైన సంక్రాంతి జరిగేది ఇప్పుడు. కానీ ఈసారి ఏమైందే, మా బాలయ్య బాబు సంక్రాంతి బరిలో లేడని మేము చాలా ఫీల్ అవుతున్నాం. ఎప్పుడైనా సరే కోర్టులో కోడి గెలుస్తుంది, సినిమాలో బాలయ్య బాబు గెలుస్తాడు సంక్రాంతికి. అన్న అలా ర్యాంప్ ఆడిస్తుంది అనమాట. మినిమం ఉంటుంది ఏదైనా సరే. కొరటాల శివ గారు అప్పుడే జనతా గ్యారేజ్ చేసినప్పుడే చెప్పారు, సార్ ఇప్పుడు వరకు ఈ సినిమా ఎలా ఉంటుంది, నెక్స్ట్ సినిమా హై రేంజ్లో ఉంటుందని అప్పుడే చెప్పారు ఎన్టీఆర్ గారితో. ఆయన మొన్న కూడా కొరటాల శివ గారు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతామని చెప్పారు. అలాగే ఉంటుంది ఈసారి, అలా తగ్గేదిలే అని నేను చెప్తా అన్న. గట్టిగా ఇస్తాం కదన్న. ఆచార్య ఇబ్బంది పడింది. యువతల నటుడు ఎవరు? ఎన్టీఆర్. తాతకి తగ్గ మనవడు. మినిమం ఉంటుంది ఏదైనా సరే. లుక్ అయితే కిరాకుందన్న, సాగు కొట్టింది. ఇప్పుడు వచ్చి అలాంటి లుక్ ఎక్కడా లేదని నా ఫీలింగ్.